శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. అందుకు ప్రజలు, యెహోవాను సేవించిన మేము ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సేవకుడినటువంటి యెహోషువ ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. యెహోవాను సేవించటం మీ దృష్టికి పీడను తోచిన యెడల మీరు ఎవరిని సేవించదో సేవించండి. ప్రభువును సేవించాలి, ప్రభువును కీర్తించాలి, గణపరచాలి, ఆరాధించాలి. అమోరీలు, పెరిజీలు, వీలు, విషయులు వీరందరూ ఉన్న దేశంలో ఇశ్రాయేలుపై నివసిస్తున్నప్పుడు వారితో దేవుడు సేవకుడు యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తున్నాను. ఈ విధంగా రాయబడి ఉంది, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదు. మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకున్నాడని దేవుడు మనకి ఆ ఛాన్స్ అనుగ్రహించాడు. నీవు నేను కూడా ఆయనను కోరుకోవాలి, ఆయన మార్గం కోరుకోవాలి, ఆయన సేవించేది కోరుకోవాలి. ఆయన సేవిస్తున్నప్పుడు, ఆయన పూజిస్తున్నప్పుడు, ఆయన కీర్తిస్తున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆ ప్రభువు జ్ఞాపకం చేసుకొని దీవించే దేవుడు అయినాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, నిత్యము దైనందిన జీవితంలో ప్రభువును సేవిస్తూ దేవునికి మహిమ తెచ్చే వారికి ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించిన గాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించి దాన్ని తెచ్చినకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడుగుతున్నాము. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.